14D బస్సు ఆదియోగి ఈశా టెంపుల్. ఈశ్వర పరమేశ్వర జగదీశ్వర కైలాసవాసాయేశ. ఇక్కడ ఎద్దుల బండి మీద నుంచి స్వామివారి టెంపుల్కి వెళ్ళడానికి ప్రయాణం చేస్తారు. అలానే ఇవి ఎద్దుల బండ్లు వస్తున్నాయి చూడండి, చక్కగా దారి మొత్తం స్టాల్స్. ఆదియోగి స్వామి ఈశ్వర పరమేశ్వర టెంపుల్. ఇదిగో స్వామివారి విగ్రహం. అలానే ఇదిగో ఎద్దుల బండి, ఒంటెద్దు బండి. చుట్టూరు కొబ్బరి తోటలు, కొబ్బరి చెట్లు. అసలు అబ్బో ప్రకృతి వాతావరణం చాలా బాగుంది. ఎద్దుల బండి మీద, ఒంటెద్దు బండి మీద స్వామివారి దర్శనానికి తీసుకువస్తారు. ఇక్కడ లగేజీ కౌంటరు, మొబైల్స్ కౌంటరు. ఇక్కడ ఎద్దులకి ఫీట్ కూడా ఇస్తారు. గోశాల, ప్రశాంతమైన వాతావరణం. అయితే ఇక్కడ నుంచి మొబైల్స్ లోపలికి ఎంట్రన్స్ లేదంట, అందువల్ల మొబైల్స్ లోపల పెట్టేస్తున్నాం. ఎద్దుల బండి మీద ప్రయాణం స్వామివారి టెంపుల్ కాడ నుంచి. అంటే ఫోన్ లోపలికి అవైలబుల్ లేదులే, బయట నుంచి అనమాట ఎద్దుల బండి మీద ప్రయాణం. ఇక్కడ వచ్చేసి స్టాల్స్, ఇవన్నీ స్టాల్స్ అనమాట. గోశాల. అయితే మొబైల్స్ ఎలో లేదు. ఎంట్రన్స్ గుళ్ళోకి వెళ్ళటానికి, స్వామివారి దగ్గరికి వెళ్ళటానికి ఎంట్రన్స్ ధ్యానలింగం. కోయంబత్తూరు ఫేమస్ కొబ్బరి బొండాల చెట్లు. తర్వాత లోపల సూర్యకొండలి, చంద్రకొండలి అని చెప్పేసి ఉంటుంది. బాగా సూపర్ ప్రదేశం, చాలా బాగుంది. ఇవన్నీ గుట్కా చెట్లు అంట, పాన్ పరాకు గుట్కాలు తయారు చేసే చెట్లు అంటే. ఈ చెట్ల నుంచి వచ్చే పువ్వుతోటి, ఆకుతోటి, అంటే ఈ చెట్టు ఆకు పువ్వులు వస్తాయి కదా చెట్టుకి, ఆ పూలతోటి తయారు చేస్తారంట గుట్కాలు. ధ్యానలింగం అంటారు, స్వామివారిని ధ్యానలింగం అంటారు. ఇక్కడ అమ్మవారు ఫేమస్. అమ్మవారు లింగోద్భవం, లింగ భైరవి అంటారు. లింగాకారంలో ఉంటారు అమ్మవారు. స్టాట్యూ బ్యాక్ సైడ్ ఈశా టెంపుల్ అంటారు. అసలు ఇక్కడ ప్రకృతి వాతావరణం ఆశించిపోతుంది. చల్లటి గాలి, సన్నటి మేఘాలు, ఆకాశాన్ని అంటిన మేఘాలు కొండంటుకొని కొండ మీద నుంచి మేఘాలు తాకుతూ వెళ్తుంది. ఇది దారి. లోపల శివుడి గుడి ఉంటుంది. ధ్యాన యోగా అంటారు, ధ్యాన యోగా టెంపుల్ అంటారు. ఇక్కడ లోపల యోగా గురించి ఒక ప్రత్యేకత ఉంది. యోగా క్లాసెస్ డైలీ చేపిస్తూ ఉంటారన్నమాట. ఇదంతా కూడా స్టాట్యూ దగ్గర ప్లేస్. స్టాట్యూ బ్యాక్ సైడ్ ఉన్నాం. మొత్తం కొండలతోటి మొత్తం చాలా బాగుంది ప్రకృతి వాతావరణం. ఇక్కడ ప్రత్యేక
ప్రత్యేకత ఏంటంటే స్టాచ్యూ దాకా బస్సులు వస్తాయి, అక్కడి నుంచి ఎద్దుల బళ్ళు ఉంటాయి. ఎద్దుల బళ్ళు ఒంటెద్దు బళ్ళు, ఆ ఒంటెద్దు బళ్ళు మీదే తిరగాల జనం, లేదంటే నడవచ్చు. పెద్ద దూరం ఏమి లేదు గుడికి స్టాచ్యూకి, అది కొంచెం 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది, నడవచ్చు. చాలా బాగుంది, ప్రకృతి వాతావరణం చాలా బాగుంది. గుర్రాలు, ఎద్దులు, నెమళ్ళు, అన్ని రకాల భాషల వారు. ఊరు బస్సు అండి. స్టాట్యూ చూడాలంటే 2 కళ్ళు చాలు. ఆకాశాన్ని దట్టమైన మేఘాలు, దట్టమైన కొండలు, గుట్కా చెట్లు, అందమైన పుష్పాలు, ప్రశాంతమైన ప్రకృతి వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ పందిర్లకు కూడా ఒక విశేషం ఉంది. ఇక్కడ పందిర్లు తాటాకులతో కొబ్బరి బొండాల ఆకు ఉంటుంది కదా, ఆకుని అల్లుతారు, పందిరి టైప్లో అల్లి వేస్తారన్నమాట. పందిరి కూడా చూడండి చాలా వెరైటీగా ఉంటుంది అన్నమాట. కొబ్బరి బొండాలతోటి ఆ పందిరిని ఆకుని ఎలా అల్లారు కనబడుతుందా? ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఫార్మర్స్. స్టేడియం, శివ స్టాచ్యూ, ఎంత చూసినా కనుల విందుగా ఎంతో బాగుంటుంది. స్టాచ్యూ ఎదురువైపు చూడండి, చుట్టూరు లైట్లు ఇంకా సెట్ చేస్తున్నారు. కింద నేల మీదే ఉన్నాను. ఇంకా చుట్టూరు ప్రాంతం బాగుంది, లైటింగ్. స్టాట్యూ ఎదురుగా కరెక్ట్గా స్టడీగా ఎదురుగా వచ్చేసాను. చూడు, అసలు ఇక్కడ నుంచి వస్తుంటే ఆకాశము, శివుడు భూమి మీద నుంచి ఆకాశాన్ని తాకినంత అందంగా ఉంది. అసలు ఆకాశం మేఘాలు కూడా తాగుతున్నాయి కూడా ఒక విధంగా చెప్పాలంటే. చుట్టుపక్కల కొండలు ఏంది, ప్రకృతి ఎంతో బాగుంటుంది. హర 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 శివ 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 శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కింద స్వామివారి మండపం లాగా ఒక చిన్న మండపం ఉంటుంది. ఇందులో స్వామివారి నాగపడగతోటి అలంకారంలో ఉన్నారు. ఇప్పుడే లోనకి ఎంటర్ అవుతున్నాను. ఆర్చ్ లోపలికి స్వామివారి దగ్గర స్టాచ్యూ దగ్గరకు పోబోతున్నాను. ఇక్కడ ఎక్కువగా నాగపడగ ఉంటుంది స్వామివారికి. శిలా విగ్రహాలు కూడా, రాళ్ళ మీద కూడా నాగపడగలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. స్టాచ్యూ మండపం అన్నమాట. స్వామివారు శివలింగాకారం మీద నాగపడగలతోటి మండపం ఉంటుంది అన్నమాట.
స్వామివారి చుట్టూరు శాట్యూ చుట్టూరు ప్రదక్షిణం చేయబోతున్నాను. చూడండి, శాట్యూ మొత్తం శాట్యూ అన్నమాట. కొండలు, కనీసం 5 నిమిషాల నుంచి 10 నిమిషాల మధ్యలో పట్టచ్చు. లైట్లతోటి సెట్ చేస్తారు. మన స్వామివారికి లైటింగ్ అలంకరిస్తారు. అసలు జనం మొత్తం చూడు ఎంత కనుల పండుగ ఆహ్లాదకరంగా ఉన్నారు. ఇప్పుడు స్వామివారి దగ్గర జనం ఎవరు ఉండరు, అందరూ పక్కకు వచ్చేస్తారన్నమాట, ఇంకెవరు ఉండరు. స్వామివారి మీద లైటింగ్ వస్తుంది, కలర్స్ లైటింగ్ తోటి. வாங்க கீழே இருங்க எல்லாரும் கீழே இருங்க. வாங்கப்பா, இப்போ லைட்ல போட்டு போறாங்கப்பா. నేను ఇప్పుడు చూడాలా స్వామివారి లైటింగ్ తోటి. That no one had ever known. You can witness these wonders. Please remain seated in the seating area throughout the show. Kindly avoid standing during the show. Also, please avoid using your mobile phone torchlights during the show. There will be an offering of Aarati to the Yogeshwar Linga after Adiyogi Divya Darshanam. ஆதியோகி திவ்ய தரிசனம் நிகழ்ச்சிக்கு வருகை தந்திருக்கும் உங்கள் அனைவரை in the upper regions of Himalayas. No one knew who he was,
origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adi Yogi. Lasted for years on end. Curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him. He transmitted the profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. In this magnificent state of yoga, many mysteries
cascaded upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Devi Parvati, seeing Adiyogi reveling in ecstatic states, said, "I want to have what you have. Show me the way." Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. అర్ధనారీశ్వర స్వామి. హర 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 శివ 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 Seeing the splendor of this magnificent union, Anas, his constant companions, asked, "What about us?" Adiyogi said, "Just drink of me," which drove them into intoxicated raptures. Seven sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization.
fellow being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority. Mahadevaya Namaha. Mahadevaya Namaha. Mahadevaya Namaha. Yoga Yoga Yogesvaraya Bhuta Bhuta Bhutesvaraya Kala Kala Kalesvaraya Shiva Namaskaram. We are glad to announce that cultural offerings and Adi Yogi Devadarshana will happen every